పెనియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మరోసారి ధ్యానిద్దాం. దేవుని సన్నిధిలో మనం జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రియులారా, చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని టీవీ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది వింటున్నారు. చాలామంది ఆశీర్వదించబడుతున్నందుకు చాలా సంతోషం. ప్రియులారా, దేవుడు ఈ స్థితిలో మనం ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. ఎందుకంటే మనుషులమైన మనం దుర్దినాల్లో ఉన్నాం, చెడు దినాల్లో ఉన్నాము, ఆఖరి దినాల్లో ఉన్నాం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇది అపాయకరమైన దినాలని కూడా చెప్పక తప్పదు. ఈ ఆఖరి దినాల్లోనూ, అపాయకర దినంలోనూ, దుర్దినంలో, చెడు దినంలో ఉన్న మనల్ని దేవుడు తన మహాకృపను బట్టి తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఈ దినాన్ని చూసే భాగ్యం దేవుడు ఇచ్చినందుకు దేవునికి నిత్యము స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ సమయంలో నా పేరు ఎం ప్రభాకర్, పాస్టర్, పెనియల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా పోస్ట్ మండల్ భీమ్గల్లో ఉంటున్నాను. దేవుని యొక్క సేవా ధర్మాన్ని పలు స్థలాల్లో దేవుడు మా ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ సమయంలో నిజామాబాద్ జిల్లా మోర్తాడు పోస్ట్ మండల్లో అక్కడ పెద్ద మందిరం కట్టబడుతుంది. ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన, వేలాది ప్రజలు అక్కడికి వచ్చి దేవుని యొక్క రక్షణ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఆ సమయాన్ని తెలుసుకుని అక్కడికి ఆదివారం మీరు వచ్చి దర్శించుకుని దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. ప్రతి ఆదివారం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ఏ గుడికి ఎక్కడికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉంటే మీకు అభ్యంతర కారణంగా లేకున్నట్లయితే అక్కడికి మీరు వచ్చి దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవచ్చు, పాలు పంపులు పంచుకోవచ్చు. అదే నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండల్ సుంకెట్లో 9 నుండి 11 వరకు జరుగుతుంది. అదే తెలంగాణ నిజామాబాద్ జిల్లా పోస్ట్ మండల్ భీమ్గల్లో 11 నుండి 1 గంట వరకు జరుగుతుంది. అదే నిజామాబాద్ జిల్లా తెలంగాణ భీమ్గల్ మండల్ బెజ్జోర్లో 9 గంటల నుండి జరుగుతూ ఉంది. ప్రియులారా, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీరు రండి, అందులో పాలు పంపులు పంచుకొని దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు పొందండి. ప్రియులారా, ప్రతి బుధవారం అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమం గాస్పల్ టీవీ ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. దేవుని వాక్యం విని దేవుని యొక్క రక్షణ పొందుకొని ఆశీర్వదించబడండి. అదే కాకుండా యూట్యూబ్ ఛానల్ ఎం ప్రభాకర్ పాస్టర్ పెనియల్ మినిస్ట్రీస్ అని వాయిస్ రికార్డ్ ఇవ్వండి లేదా టైప్ చేయండి. దాంట్లో నేను చెప్పే ప్రతి ప్రసంగం, దైవవర్తమానం దాంట్లో మీకు లభిస్తుంది. నేను పాడే పాటలు కానీ, నా యొక్క సాక్ష్యం కానీ, దేవుని నమ్మడానికి గల కారణం ఏమిటి అనే విషయాల్లో దాంట్లో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగవలసిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే, అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తున్న మాట ఇది. ఏంటంటే, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దని ఈ సంగతి మీరు తెలుసుకొనగోరుతున్నాను. ప్రియులారా, చాలామంది బుద్ధిమంతులు అనుకుంటారు, చాలామంది మేము తెలివిపరులం అనుకుంటారు, చాలామంది మా బుద్ధి చాలా మంచి బుద్ధి, ఇతరుల బుద్ధి మంచి బుద్ధి కాదు అనుకుంటారు. చాలామంది మేము మాట్లాడిందే కరెక్ట్ మాట, ఇతరులు మాట్లాడే మాట సరైనది కాదు అని అనుకుంటారు. చాలామంది మా బుద్ధే మంచి బుద్ధి, ఇంకోళ్ళకున్న బుద్ధులన్నీ కూడా వట్టి బుద్ధులు, మంచి బుద్ధులు కావు అని అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సహోదరులారా, మీ మట్టుకు మీరే బుద్ధిమంతులమని మీరు అనుకోకండి, ఈ సంగతులు మీరు తెలుసుకుని కోరుతున్నాను అంటాడు. ఇంకా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాల్సిన ఈ భూలోకంలో ఎన్నో ఉన్నాయి. కొంతవరకు తెలిసింది కదా, నా ఇంత తెలివిపరుడు లేడని అనుకుంటే సరైనది కాదు. కొంతవరకు మంచి బుద్ధి ఉందంటే నా ఇంత బుద్ధితో ఇంకోళ్ళకు లేదు అని అనుకోవడం కరెక్టు కాదు. ప్రియులారా, బుద్ధిమంతులైనటువంటి వారు ఇంకెంతో నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా రాయబడింది. ప్రియులారా, రోమీయులకు రాసినటువంటి పత్రికలో, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. దీన్ని మీరు తెలుసుకోండి. మీ మట్టుకు మీరే బుద్ధిమంతులని మీరు అనుకోకండి.
ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో భూమి మీద ఈ భూలోకంలో ఎంతో ఉంది. మీకు మీరే బుద్ధిమంతులు అని చెప్పి పీలు కాకండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం ఏమిటంటే, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనసు కలిపి యుండుడి, వెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తుల యుండుడి, మీకు మీరే బుద్ధిమంతులు అనుకొనవద్దు. హల్లెలూయా! ఎంత చక్కని మాట ఉంటుంది చూడండి. ప్రియులారా, ఏడ్చేవారితో ఏడవండి, దుఃఖించేవారితో దుఃఖించండి, ఒకరితోనొకడు మనసు కలిపి ఉండండి, ఎచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు మనసుంచండి, మీకు మీరే బుద్ధిమంతులని మీరెప్పుడు కూడా అనుకోవద్దని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, చాలామంది ఇతరుల కష్టాలు తెలుసుకోరు, ఇతరుల కష్టాలు వాళ్ళకి పట్టింపు ఉండవు, ఇతరుల కష్టాలు అంటే వాళ్ళకి ఇష్టం ఉండవు, అసలు ఇతరుల కష్టాలు అంటేనే వాళ్ళకు లెక్కకుండవు. కానీ ప్రియులారా, ఇతరుల కష్టాలు పట్టించుకోకుండా, ఇతరుల బాధలు వాళ్ళు తెలుసుకోకుండా, మేమన్నదే మాట, మేము మాట్లాడింది మాట, మేము నడిచిందే మంచి నడవడి, మా జీవితం విధానం మంచిది, మేమే బుద్ధిమంతులం, మేమే బుద్ధిమంతురాళ్ళం అని చాలామంది భూమి మీద చాలామంది అనుకుంటారు. కానీ ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు మీరు బుద్ధిమంతులను ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఏడ్చేవారితో ఏడవండి, దుఃఖించేవారితో దుఃఖించండి, ఒకరినొకరు మనసు కలిపి జీవించండి, ఎచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు మీరు మనసుంచండి అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా రాయబడింది. ప్రియా సహోదరులారా, ఒకవేళ నీ జీవితాలు ఆ రీతిగా ఉన్నట్లయితే, ఎచ్చువాటి యందును మనసుంచినట్లయితే, తగ్గువాటి యందును మనసుంచకపోతే, అదే కాకుండా ఒకరినొకరు మనసు కలిపి మనం జీవించకపోతే, అదే కాకుండా ప్రియులారా, నీకు నువ్వే బుద్ధిమంతుడవని ఏడ్చేవారితో ఏడవకుండా, దుఃఖించేవారితో దుఃఖించకుండా, ఒకరితో ఒకరు మనసు కలపకుండా జీవిస్తూ నువ్వు బుద్ధిమంతుడు అని చెప్పుకుంటే బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా కావు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడింది, మీకు మీరే బుద్ధిమంతులని చెప్పి ఏనాడు మీరు కూడా అనుకోవద్దు. ప్రియులారా, ఎటువంటి వారు బుద్ధిమంతులో నేను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో 94 దావీదు కీర్తన ఏమీ రాయబడిందంటే, జనులలో ప్రస్ప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుతారు. ఎంతకాలం బుద్ధి లేని జీవితం మీరు జీవిస్తూ ఉంటారు, ఎంతకాలం పశుప్రాయులుగా ఉంటారు, ఎంతకాలం ఇతరుల కష్టాలు మీరు ఆలోచించకుండా మీకు మీరే బుద్ధిమంతులని ఫీల్ అవుతూ ఉంటారు, ఎంతకాలం ఎచ్చువాటి యందే మనసు వస్తారు, ఎంతకాలం తగ్గువాటి యందు మనసు ఉంచారు, ఎంతకాలం ఒకరి యందు ఒకరు మనసు కలిపి జీవించారు. మీకు మీరే బుద్ధిమంతులని మీరు ఎందుకు అనుకుంటున్నారు? పశుప్రాయులారా మీరు ఎందుకు ఆలోచించారు? బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు. ఇకనన్నా ఈ బుద్ధి తెలుసుకొని, ఇకనన్నా సరి చేసుకొని మీరు నడవండి బుద్ధిహీనులారా అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడిందంటే, ఈ విధంగా రాయబడింది, నరులు దేవుని దృష్టికి ప్రయోజనకారులగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు అనే మాట రాయబడింది. ప్రియులారా, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజకులై ఉన్నారు అనే మాట స్పష్టంగా రాయబడింది. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాల్లో, క్రీస్తు నిమిత్తం వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులను, మీరు ఘనులు, మేము ఘనహీనులము అనే మాట రాయబడింది. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, క్రీస్తు నిమిత్తం మేము వెర్రివారము, మీరు క్రీస్తునందు బలవంతులు అనే మాట రాయబడింది. ప్రియులారా, మనం క్రీస్తునందు బలవంతులుగా ఉండాలని చెప్పేసి, క్రీస్తునందు మనం బుద్ధిమంతులుగా బ్రతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం కోరుతూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు మేము బుద్ధిమంతులం అనుకుంటారు, కానీ వాళ్ళ జీవితంలో బుద్ధి మంచిగా ఉండదు. మనిషి చూడడానికి బాగానే కనబడతాడు, కానీ బుద్ధి బాగుండదు. ప్రియులారా, మనిషి మాటలు బాగానే కనబడతాయి, కానీ మాటలు వేరుంటాయి, వాళ్ళు చేసే చేష్టలు వేరుంటాయి, వారి యొక్క ప్రవర్తించే ప్రవర్తన వేరుంటుంది, వాళ్ళ జీవిత విధానాలు వేరుంటాయి. బైబిల్ సెలవిస్తుంది, బుద్ధిమంతులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే ఇక్కడ ఏమి రాయబడిందంటే, ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే 105వ దావీదు కీర్తన, దేవుని యొక్క కృపాతిశయములను తలపోయి వారే బుద్ధిమంతులు అనే మాట రాయబడింది. అంటే ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే, దేవుని యొక్క కృపాతిశయములను
తలపోసేవారే బుద్ధిమంతులు. దేవుని కృపాతిశయం అనగా దేవుడు మన ఎన్నోసార్లు కృప చూపించాడు. చనిపోయేటటువంటి మనల్ని బ్రతికించాడు. మరణానికి దగ్గరగా ఉన్న మనల్ని తిరిగి బ్రతికించాడు. ఎన్నో గండాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటిని తప్పించి మన ఎడల దేవుడు ఎంతగానో కృపాతిశయాలు అనగా తన కృపను మన ఎడల చూపించాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క కృపాతిశయాన్ని మనం ఎప్పుడు కూడా వెల్లడిపరచాల. చాలామంది ప్రియులారా దేవుని యొక్క కృపాతిశయాన్ని ప్రజలకు చాటరు. దేవుడు కృపగలవాడని చెప్పరు, దేవుడు దయగలవాడని చెప్పరు, దేవుడు ప్రేమగలవారు అని చెప్పరు. చాలామంది దేవుడు మంచి కార్యాలు చేసే మహిమ కలిగిన దేవుడు అని చెప్పి చాలామంది చెప్పరు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎటువంటి వారు బుద్ధిమంతులంటే దేవుని యొక్క కృపాతిశయములను తలపోయిచున్నటువంటి వారట బుద్ధిమంతులట. అంటే నీ పట్ల దేవుడు చేసిన కార్యాలతో గొప్పవి. ఇట్లాంటి కార్యాలు దేవుడు చేసిందని సంఘములో, సమాజంలో ప్రజలందరూ ఎదుట చెప్తూ ఉండాలి. దేవుడు నీ పట్ల చూపిన కృప ఎంతో చాలా గొప్పది. సంఘములో, సమాజంలో, ఒంటరిగా ఉన్న ప్రతి స్థలాల్లో దేవునికి మనం సాక్షిగా జీవించి దేవుని యొక్క కార్యాలు తలపోస్తూ దేవుని నిత్యం మనం స్తుతించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథం దేవుని యొక్క వాక్యంలో 10వ అధ్యాయం 19వ వచనంలో విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడనే మాట రాయబడింది. విస్తారమైన మాటలు మాట్లాడితే ప్రియ సహోదరులారా మన జీవితాల్లో బుద్ధి లేనటువంటి వారం అవుతాం. తన పెదవులు మూసుకున్నటువంటి వాడు బుద్ధిమంతుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా ప్రతి విషయాల్లో పెదవులు మాయి ఇష్టం ఉన్నట్లు మాట్లాడతాం. అంటే అది దానికి తప్పకుండా ఒకనాడు తీర్పు ఉంటుంది. ప్రియులారా నాలుక మాది, ఈ నాలుకతో ఏదైనా మాట్లాడతాం, ఎవరినైనా మాట్లాడతాం, ఏదైనా ఎదిరిస్తాం. అంటే ప్రతి మాటకు తీర్పు అనేది తప్పకుండా ఉంటుంది. ప్రియులారా తీర్పు దినమున నువ్వు లెక్క చెప్పవలసినటువంటి పరిస్థితి తప్పకుండా ఉందనే విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. బైబిల్ సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యాల్లో, విస్తారమైన మాటల్లో దోషముండక తప్పదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. ఎటువంటి వాడు బుద్ధిమంతుడు అంటే ఒకటి దేవుని యొక్క కృపాతిశయములను సమాధానికి పంచిపెట్టువాడే. దేవుని యొక్క కృప, దేవుని దయ, దేవుని కరుణ, దేవుని కటాక్షం, దేవుని కార్యాలను ఇతరులకు, సంఘములో, సమాజంలో పంచిపెట్టాలా, ఆయన గొప్పవాడని చాటాలా. అలా చాటినటువంటి వాడే బుద్ధిమంతుడు. రెండోది ఎటువంటి వాడు బుద్ధిమంతుడు అంటే విస్తారమైన మాటలు మాట్లాడకుండా తన పెదవులను, తన నాలుకను జాగ్రత్తగా అదుపులో పెట్టుకున్నటువంటి వాడు బుద్ధిమంతుడు. ప్రియులారా విస్తారమైన మాటలు మాట్లాడి నీ నాలుకతో మాట్లాడి నీ వీపు మీకు తెచ్చుకుంటే మంచిది కాదు. ప్రియులారా ప్రతి మాటకు దేవుడి తోటి లెక్క ఉంది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదట. అయితే ప్రియులారా మనుషులు మాట్లాడుతున్న ప్రతి మాటకు దేవుడి దగ్గర తప్పకుండా తీర్పు చెప్పాలట. చాలామంది మేము మాట్లాడింది కరెక్ట్ మాట, మేము బుద్ధి మాటలు మాట్లాడుతున్నామంటారు. కానీ దానివల్ల నీ జీవితాల్లో ఒకరి గద్దింపునకు లోబడతావని, గద్దింపు జీవితానికి నువ్వు గురవుతావని చేత, దేవుని చేత గద్దించబడతావనే విషయం చాలామంది మర్చిపోతూ ఉంటారు. ప్రియులారా ఇంతవరకు నువ్వు నీ జీవితాల్లో నువ్వు బుద్ధివంతుడు అనుకుంటున్నామో, కానీ విస్తారమైన మాటలు, అనవసరమైన మాటలను మాట్లాడి దేవుని యొక్క శిక్షను తెచ్చుకుంటున్నావన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. ఎటువంటి వారు బుద్ధిమంతులంటే ఒకటి దేవుని కృపాతిశయములను ప్రజలకు పంచిపెట్టువాడు, ప్రజలకు చాటువాడు బుద్ధిమంతుడు. రెండవది ఏంటంటే విస్తారమైన మాటలు మాట్లాడకుండా తన పెదవుల నాలుకను జాగ్రత్త పరుచుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది దుర్దిన మాట, అది చెడుకాలమాట. బుద్ధివంతుడైనటువంటి వాడు సప్పుడు దాకా ఊరకుండాలట. అనవసరమైన మాటలు మాట్లాడద్దు. దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడి బుద్ధిహీనులుగా కావద్దు. ప్రియులారా తన నోటిని మూర్చుకున్నటువంటి వాడు, తన నాలుకను భద్రం చేసుకున్నటువంటి వాడు, తన పెదవులను కాచుకున్నటువంటి వాడు బుద్ధిమంతుడు అని మాట బైబిల్లో రాయబడింది. మూడోది ఎటువంటి వాడు బుద్ధిమంతుడు అంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనాల్లో ఏమి రాయబడిందంటే గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడనే మాట రాయబడింది. ఇక్కడ చదువుదాం. మూడోడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును అనే మాట రాయబడింది. దేవుడు కొన్నిసార్లు గద్దిస్తాడు. ప్రియులారా దేవుడు కొన్నిసార్లు గద్దిస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఇదిగో నన్ను ప్రేమించే వారిని నేను గద్దించుచున్నాను, శిక్షిస్తున్నాను అన్నాడు దేవుడు. దేవుని ఎవరైతే ప్రేమిస్తున్నారో ప్రేమించేవారినట దేవుడు కొన్నిసార్లు గద్దిస్తారట. ఆ గద్దింపును మనం కొన్నిసార్లు సహించాలి. దేవుడు నిజంగా
నన్ను పట్టించుకుంటలేడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడంటే నీ మేలు కొరకే, నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ జీవితంలో మంచి కార్యాలు జరగడానికే దేవుడు కొన్నిసార్లు గద్దిస్తూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది యోబు గ్రంథం 5 అధ్యాయాల్లో 17-18 వచనంలో దేవుడు గద్దించే మనుషుడట ధన్యుడట. కాబట్టి సర్వశక్తుడగు దేవుని యొక్క శిక్షను తృణీకరించద్దు అనే మాట బైబిల్లో స్పష్టంగా రాయబడింది. దేవుని యొక్క మాటను ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదు. దేవుని గద్దింపునకు మనం లోబడాలి. దేవుని యొక్క గద్దింపును మనం లోబడకుండా మన జీవితాల్లో మనము బుద్ధిమంతులమని చెప్పుకుంటే సరిపోలేదు. కానీ ప్రియులారా, దేవుని యొక్క గద్దింపును మనం ఎప్పుడైనా కూడా మనం లోబడేవారిగా మనం ఉండాలని బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యాల్లో స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అదే కాకుండా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఏమి రాయబడిందంటే, మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తృణీకరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు. అంటే దేవుని యొక్క గద్దింపునకు మనకు లోబడాల. కొన్నిసార్లు మనల్ని దేవుడు గద్దిస్తాడు. ఇదిగో నేను ప్రేమిస్తున్న వాడిని గద్దిస్తున్నా, శిక్షిస్తున్నాను అన్నాడు. దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు అని చెప్పి బైబిల్లో సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క గద్దింపునకు మనం లోబడినప్పుడే మనం బుద్ధిమంతులం అవుతాం. ఎటువంటి వాడు బుద్ధిమంతుడు అంటే దేవుని గద్దింపునకు లోబడిన వాడే బుద్ధిమంతుడు. అదే కాకుండా బైబిల్ గ్రంథం చెప్తుంది, అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనాల్లో ఏమి రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటబడును అనే మాట రాయబడింది. దేవునికి స్తోత్రం. ఓ బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాటనే లోతుగా నాటుతుంది, లోతుగా నాటును అనే మాట బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క గద్దింపునకు మనకు లోబడాలి. నా గద్దింపు నాకు లోబడుడి, నేను మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పి దేవుడు అన్నాడు. దేవుని గద్దింపునకు మనం ఎప్పుడైతే లోబడుతూ ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని దేవుడి దృష్టికి బుద్ధిమంతులుగా దేవుడు తీర్చిదిద్దుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అదే కాకుండా బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో 24వ వచనంలో చదివితే ఏం రాయబడిందంటే, కిందనున్న పాతాళం తప్పించుకునే వాళ్ళనని బుద్ధిమంతుడైనటువంటి వాడు పరమునకు వెళ్ళే జీవ మార్గంలో నడుచుకుంటాడని రాయబడింది. చాలామంది బుద్ధిమంతులు అని చెప్పుకుంటారు, కానీ కిందనున్న పాతాలను తప్పించుకోరు. కిందనున్న పాతాళం ఒకటి ఉంటుంది, అది నరకాగ్ని గుండం. ఆ నరకాగ్ని గుండం తప్పాలంటే మన జీవితాల్లో ఆ నరకాగ్ని గుండం తప్పాలంటే పరమునకు వెళ్ళేటటువంటి జీవ మార్గం నడుచుకోవాలా. అనగా యేసుక్రీస్తుని నమ్మనటువంటి వారు నమ్మాలి. రక్షణ మారు మనసు బాప్తిస్మం పొందినటువంటి వారు రక్షణ మారు మనసు బాప్తిస్మము పొందాలా. ఈ రీతిగా మన జీవితాల్లో ఎప్పుడైతే క్రిందనున్నటువంటి పాతాలను తప్పించుకుంటామో, ఎప్పుడైతే మనం యేసుప్రభుని నమ్ముకుంటామో, ఆ నమ్మినప్పుడే యేసుప్రభుని విశ్వాసం ఉంచి రక్షణ మారు మనసు బాప్తిస్మం పొందినప్పుడే క్రిందనున్నటువంటి పాతాలని మనం తప్పించుకొని పరలోకానికి వెళ్ళేటటువంటి జీవ మార్గంలో నడుచుకుంటాం. ఒకవేళ నీవు లోకరీతిగా బుద్ధిమంతుడు అని పేరు నీకు ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తునందు నువ్వు రక్షణ మాత్రం పొందలేవనే విషయం నువ్వు మర్చిపోకు. ఒకవేళ లోకరీతిగా ఎంతో బుద్ధిమంతుడు అని లోకస్తులంతా నిన్ను కొనియాడుతుండొచ్చు, కానీ అసలైన దేవుని నిన్ను కొనియాడుతలే, నువ్వు బుద్ధిమంతుడు అని చెప్పట్లేదు. అయితే దేవునితో మాట్లాడుతున్నాడు, కిందనున్నటువంటి పాతాలను తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడైనటువంటి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళి పరమనకి వెళ్ళే మార్గంలో నడుచుకుంటాడు. యేసుక్రీస్తు నమ్మలేవంటే నీవు బుద్ధి లేనటువంటి వాడవే. యేసుక్రీస్తుని అంగీకరించాలంటే నీకు బుద్ధి లేదు. నీ జీవితంలో బుద్ధి లేనటువంటి వాడుగా ఉంటున్నావు. క్రిందనున్న పాతాలను తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడైనటువంటి వాడు పరమనకి వెళ్ళే జీవ మార్గం నడుచుకుంటాడు. ఒకవేళ నమ్మలేవంటే, ఆయన అంగీకరించాలన్న మార్గం నడుస్తలేవంటే ఇప్పటి వరకు నీ జీవితంలో బుద్ధి లేని స్థితిలో నువ్వు ఉన్నావు. ఈరోజు నువ్వు సరి చేసుకుని బుద్ధినులారా ఎంతకాలం పశుప్రాయులుగా మీరు ఉంటారు. ఇకనన్నా పశుప్రాయం విడిచిపెట్టేసి ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని ఆయన కొరకు జీవించండి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. ఏంటిదంటే, ఆ యొక్క కిందనున్న పాతాళం అనగా ఆ నరకం తప్పించబడాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియులారా, రెండోది, ఎటువంటి వారు బుద్ధిమంతులంటే ఆ యొక్క సామెతల గ్రంథం బైబిల్ గ్రంథంలో 5వది, ఎటువంటి వారు బుద్ధిమంతులంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఏమిటంటే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు అనే మాట రాయబడింది. ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగుకుంటాడు.
ప్రియులారా, చెడు దినాలు, దుర్దినాలు కాబట్టి మనం ప్రతిదానికి ముందడుకుండి మనం ప్రాణం తీసుకుని దేవుడి మీద మనం బదనం ఎత్తకూడదు. ఆనాడు యేసుక్రీస్తుల వారి లోకంలో ఉన్నప్పుడు కూడా తన సమయం రానప్పుడు కొన్నిసార్లు తప్పించుకొని పోయిండు. మన ముందున్న వ్యక్తులు ఎటువంటి వారు, మన స్నేహితులు ఎటువంటి వారు, మనం చేసే స్నేహం ఎటువంటిది, అవన్నీ ఆలోచించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, బుద్ధిమంతుడైనటువంటి వాడు అపాయం వచ్చినప్పుడు తప్పించుకుంటాడు, దాక్కుంటాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో సామెతలు 27 దేవుని యొక్క వాక్యంలో 27 అధ్యాయం 12వ వచనంలో కూడా అదే మాట రాయబడింది. బుద్ధిమంతుడైనటువంటి వాడు అపాయం వచ్చినప్పుడు తప్పించుకుంటాడనే మాట దేవుని యొక్క వాక్యాల్లో స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఆ రోజు ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనాల్లో మనం కనుక చదివితే ఏం రాయబడిందంటే, జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు అనే మాట రాయబడింది. ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే దేవుని యొక్క సత్యాన్ని జనములకు బోధించాల. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆ యొక్క మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను మీరు ప్రకటించండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నమ్మిన దేవుని గురించి ఇతరులకు నువ్వు చెప్పాలా, బుద్ధిమంతుడు. అయితే ఏ బుద్ధి అయితే నువ్వు తెలుసుకున్నావో, ఏ దేవుని అయితే నువ్వు తెలుసుకున్నావో దాన్ని దాచిపెట్టుకొని నువ్వు ఇతరులకు చెప్పకుండా నువ్వు బుద్ధిమంతుడు కాదు. ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు అనే మాట రాయబడింది. ఎంతమందికి బోధిస్తున్నావు దేవుని గురించి? ఎంతమందికి చెప్తున్నావు బైబిల్ గురించి? ఎంతమందికి చెప్తున్నావు రోజుకు దేవుని వాక్యం, దేవుని సత్యాన్ని గురించి ఎంతమందికి చెప్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక్కదనే చదువుకుంటే సరిపోయిందా? నువ్వు ఒక్కడవే చదువుకుంటే సరిపోయిందా? నువ్వు ఒక్కడవే దేవుని అంగీకరిస్తే సరిపోయిందా? నీకు ఒక్కడికి దేవుని వాక్యం తెలిసి సరిపోయిందా? తెలియనటువంటి వారు ఇంకెంతమంది ఉన్నారు భూలోకంలో? ఎందరో ఉన్నారు. ఈరోజు సరి చేసుకుని ప్రభు సన్నిధానంలో మనం ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కాకుండా బైబిల్ గ్రంథంలో ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో 7వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తుల వారు ఒక మాట చెప్పారు. కాబట్టి ఈయన మాటలు విని వాడి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. దేవుడు ఎన్నో రకాలుగా నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నో మార్లు బోధిస్తున్నాడు, ఎంతోమంది ప్రవక్తలను తీసుకొచ్చి నీ ముందు పెడుతున్నాడు, ఎంతోమంది భక్తుల ద్వారా దేవుని దర్శిస్తూ ఉన్నాడు. టీవీలో వాక్యం విన్నప్పుడు మాట్లాడుతున్నాడు, రేడియోలో వాక్యం విన్నప్పుడు మాట్లాడుతున్నాడు, యూట్యూబ్ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారాని జీవితాల్లో నువ్వు ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారముల మధ్య సేవకులు మీ గ్రామానికి, మీ గృహానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ బోధన వినకుండా దాన్ని వింటున్నావు, కానీ దాని ప్రకారం నడతలేవు. ఈ నా మాటలు విని వాటి చెప్పి నడిచినటువంటి వాడే బుద్ధిమంతుడు. బండ మీద ఇల్లును కట్టుకున్నటువంటి బుద్ధిమంతుడు అని రాయబడింది. ఈ నా మాటలు వాడు చెప్ప నడవనటువంటి వాడు బుద్ధి లేనివాడు అని చెప్పి రాయబడింది. ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం నడిచినటువంటి వాడే బుద్ధిమంతుడు. దేవుడు ఎట్లా నీతో మాట్లాడుతున్నాడో ఆ మాటలు తూచ తప్పకుండా వినాలి. ఆ మాటలను నీ హృదయంలో దాచుకోవాలి. ఆ మాటలను ఆచరణలో పెట్టాలి. ఆ వాక్య ప్రకారం జీవించాలి. అట్లా జీవించినప్పుడే బండ మీద ఇల్లును కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులరా, ఇందాక దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ప్రియా సహోదరుడా, ఈ రోజు వరకు దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే ఈరోజు దేవుని యొక్క వాక్యానికి నువ్వు అప్పగించుకొని ముందుకు సాగు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవుని వాక్య ప్రకారం మన జీవితం ఉన్నప్పుడే మనం బుద్ధిమంతులం. ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే, ఒకటి దేవుని యొక్క కృపాతిశయములను తలపోయాలి. దేవాన జీవితాలు ఎన్నో మేలు చేసినవయ్యా, నీ నామమునకు నిత్యము స్తుతి కలుగును గాకని ప్రతినిత్యం దేవుని స్తుతించినటువంటి వాడే బుద్ధిమంతుడు. చాలామంది దేవుడు చేసిన మేలని మర్చిపోతూ ఉన్నారు. ప్రియులారా, రెండోది ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే విస్తారమైన మాటలు పలకకుండా తన నాలుకను భద్రం చేసుకున్న వాడే బుద్ధిమంతుడు. మూడోది ఎటువంటి వాడు బుద్ధిమంతుడు అంటే దేవుని యొక్క గద్దింపునకు లోబడినటువంటి వాడు బుద్ధిమంతుడు. దేవుడు కొన్నిసార్లు గద్దించినప్పుడు గద్దింపునకు లోబడాలి, అప్పగించుకోవాలి. కొన్ని శిక్షలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని ఇరుకులు ఇబ్బందులు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి. వాటన్నిటిలో తట్టుకొని ఏదైనా నీ దయా ప్రభా, నీవే దిక్కు ప్రభా అని ఆ గద్దింపును, ఆ కష్టాలను మనం భరించుచు సాగాలి. అలా సాగినప్పుడే మనం బుద్ధిమంతులం అవుతాం. అదే కాకుండా నాలుగోది ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే క్రిందనున్న పాతాలను తప్పించుకునే వాళ్ళనని ఆ పరమునకి వెళ్ళే జీవమార్గం నడిచినటువంటి వాడు బుద్ధిమంతుడు. కింద పాతాళం ఉంది, కింద అగాధం ఉంది, దాని తదనంతరం దాంట్లోనే ఒక భయంకరమైన నరకాగ్ని గుండం ఉన్నది.
నువ్వు నమ్మకపోతే డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు బాప్తిసం పొందకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు రక్షణ తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నిజమైన దేవుని తెలుసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఆ అగ్నిగుండంలో కింది పాతాళంలో వెళ్ళి కాలుతూ ఉంటావు. ప్రియులారా, ఈరోజు దేవుడు నీకు ఛాయిస్ ఇస్తున్నాడు. కిందనున్న పాతాలను తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడైనటువంటి వాడు పరమునకి వెళ్ళే మార్గంలో జీవమార్గం నడుచుకుంటాడు. నీకు బుద్ధి ఉంటే, నువ్వు బుద్ధిమంతుడు అయితే, బుద్ధిమంతురాలు అయితే నిజంగా పాతాలను తప్పించుకొని ప్రభుని నమ్ముకుంటావు. రక్షణ పొందుకొని నిత్య జీవం చేరి దేవుని యొక్క రాజ్యంలో బుద్ధిమంతుడు అవుతావు. దేవునికి స్తోత్రం. 5వది, ఎటువంటి వాడు బుద్ధిమంతుడు అంటే అపాయం వచ్చుడ చూసి తప్పించుకునివాడే బుద్ధిమంతుడు. కొన్నిసార్లు మనుషులకు అపాయాలు రావని చెప్పి దేవుడు చెప్పలేడు. ఈ లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. అయితే మీ జీవితాల్లో జ్ఞానం గల మనసును కలిగి అపాయం వచ్చినప్పుడు మీరు తప్పించుకోండి అని చెప్పి దేవుడు చెప్పాడు. తప్పించుకునే మార్గాన్ని నేను చూపిస్తాను, తప్పించుకోండి అన్నాడు. అపాయం వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటిది ఎటువంటి పరిస్థితులను ఎట్లా కాపాడుకోబడాలా, ఎట్లా అని చెప్పి ఉండాలి. కానీ వాగు వారుతున్నప్పుడు ఎదురు వెళ్తుంటే అది నిన్ను లేపికే తీసుకెళ్తూ ఉంటుంది. ప్రియులారా, మన జీవితంలో బాగా జ్ఞానంతో ప్రవర్తించేటటువంటి వాడే బుద్ధిమంతుడు అని రాయబడింది. అదే కాకుండా 6వది, ఎటువంటి వారు బుద్ధిమంతుడు అంటే అనేకులకు బోధించి, అనేకులకు యేసుప్రభు దేవుడని చెప్పి, అనేకులకు దేవుడు సువార్త చెప్పేటటువంటి వారే బుద్ధిమంతులు. 7 ఎటువంటి వారు బుద్ధిమంతులు అంటే ఆ యొక్క దేవుని మాటలు విని దాని ప్రకారం నడిచినటువంటి వారే బుద్ధిమంతులు. ఇందాక దేవుని వాక్యం విన్నావు, ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు కోరుకున్నట్లయితే ఈరోజు ప్రభుత్వంలో మోకరించి ప్రార్థన చేయండి, అప్పగించుకోండి. నేను మీకు ఒక శుభవార్త చెప్పడానికి ఇష్టపడుతున్నా. అయితే ప్రియులారా, ఇటు యొక్క మంచి చక్కని వాక్యం మీకు అందించబడిందంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎవరి దగ్గర తీసుకురాలేదు, ఎవరు నాకు ఇవ్వలేదు. ప్రియులారా, మీలాంటి వారు, పేదలైనటువంటి వారు, ఓటాలు పెట్టుకున్నటువంటి వారు, ఏదో అదే కాకుండా ఈ వస్త్రాలు ఉతికేటటువంటి వారు, అదే కాకుండా బజ్జీలు చేసుకునేటటువంటి వారు, పేదరికం కూలినాలి వ్యవసాయం చేసుకునేటటువంటి వారు ఈరోజు వాక్యం చెప్పడానికి నన్ను చెప్పడానికి పంపించారు, స్పాన్సర్ చేశారు. ఈ వాక్యము మీరు విన్నారు, ఉచితంగా మీరు వింటున్నారు. అయితే మీ ఆవలి ప్రాంతానికి ఇంకా అందాలంటే మీరు ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకోండి. మీరు కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం విని మీరు కూడా స్పాన్సర్ చేయండి. ఒకవేళ టీవీ స్పాన్సర్ చేయాలని మీరు అనుకుంటే ఈరోజే మా యొక్క అడ్రస్ సంప్రదించండి. కింద స్క్రీన్ మీద మా యొక్క అడ్రస్ వస్తుంది, మా యొక్క ఫోన్ నెంబర్లు వస్తూ ఉన్నాయి. 9849272545 అనే నెంబరు అక్కడ ఉంటుంది. ఇంకోటి ఫోన్పే నెంబరు 9908771146 అనే నెంబర్కి ఆ యొక్క ఫోన్పే ఉంటుంది. మీ అమూల్యమైనటువంటి కానుకలు ధారాళంగా పంపండి. దేవుని యొక్క దీవెనలు మీరు పొంది దేవుడి దృష్టికి బుద్ధిమంతులుగా జీవించండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయగల మా తండ్రి, వాక్యం విన్నారు అందరిని దీవించు, ప్రతి ఒక్కరిని కాపాడు, నీ సన్నిధి తొడిగించి ఈరోజు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించు, ఇంకా అనేకలను ప్రేరేపించి కేవలం మహిమ తెచ్చుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.